నమస్తే అండి. నమస్తే. మొన్న మనం ఒక వీడియో చేసాం కదా! హ్మ్. ముగ్గురు అక్కా చెల్లెళ్ళు విడిపోవడం ఇష్టం లేక తమ ఎడిటర్‌గా పనిచేస్తున్న అబ్బాయినే పెళ్లి చేసుకున్నాడు అని. సో, అప్పుడు మీరు చెప్పారు ముగ్గురు మైనర్‌లే పెళ్లి చెల్లదు అని. అయితే దానికి సంబంధించి ఇప్పుడు ఒక వార్త బయటకొచ్చింది. అది ఫేక్ న్యూస్. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు చెప్పారు. ఇలాంటి ఫేక్ న్యూస్‌లు ప్రసారం చేస్తే శిక్ష పడుతుంది అని. ఏం చెప్తారు? అసలు ఏం జరిగుందంటారు? ఇప్పుడు ఈ వీడియోని వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఫ్రాంక్ వీడియో చేశాము ఇది అని జెప్పి వాళ్ళు క్లారిఫికేషన్ ఫ్రాంక్ అండి. ఇచ్చారు. ఆ! మేము పెళ్లి చేసుకోలేదు. ఫ్రాంక్ వీడియో ఇది అని జెప్పి చెప్పారు. చెప్తే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళెళ్లి విచారించి, లేదండి ఇది పెళ్లి జరగలేదు. ఇది వట్టిదే అని జెప్పారు. హ్మ్. అయితే దీనికి సంబంధించి ఆ రోజు వాళ్ళు ఎంత బాగా నటించారో మనం చూసాం. హ్మ్. ఈ ఈ ఈ నటన ఏ స్థాయికెళ్ళింది అనంటే, ఏం మేము పెళ్లి చేసుకుంటే ఎవరికొచ్చింది ఇబ్బంది? హ్మ్. ఏం దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు లేరా? అవును. మేము చేసుకుంటే ఏమైంది? అది ఇదని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. మాట్లాడారు. మాట్లాడితే మీరెంతన్నా మాట్లాడండి, మీరేమన్నా మాట్లాడండి, ఈ పెళ్లి చెల్లదు అని జెప్పి మనం మాట్లాడాం. అవును. అయితే నిజంగా పెళ్ళంటూ జరిగితే గనక అయితే ఇప్పుడు వీళ్ళిచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే, పెళ్లి జరగలేదు. ఇది ఉత్తిత్తిదే ఫ్రాంక్ వీడియో అని చెప్పారు. అయితే అసలు ఇక్కడ ఆలోచించాల్సిందేంటి అంటే, ఈ ఈ ఫేక్ న్యూస్‌లు, ఫేక్ వీడియోలు, క్రియేటెడు మార్ఫింగ్ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడం చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు రాజస్థాన్‌లో ఆ మధ్య ఒక 13 ఏళ్ల అమ్మాయిని ఆటో అతను ఎవరికో అమ్మేశాడు. వాళ్ళు చాలామంది అత్యాచారం చేశారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయిని హోటల్స్‌లోకి తిప్పుతూ అత్యాచారం చేశారు. ఆ హోటల్స్‌ను గూడా బుల్డోజర్ తోటి పడగొట్టేశారు. అలాగే వాళ్ళని బహిరంగంగా ఉరిదీశారు అని జెప్పి వీడియోలు ప్రత్యక్షమైనయి. అయితే అవన్నీ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాలేదు. న్యూస్ పేపర్‌లో రాలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదన్నా ఒక వార్తొచ్చింది అంటే, అది ఆ తెల్లారైనా సరే న్యూస్ పేపర్‌లోనో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనో వస్తది. వస్తది. రాలేదు అంటే అది అది ఒత్తిత్తి న్యూస్ అని అర్థం. అలాగే ఇవాళ ఇంకొకటొచ్చింది బయటికి. ఏంటి ఒక నీట్ ఓహ్, కోచింగ్ తీసుకుంటున్న అమ్మాయిని రాజస్థాన్‌లోనే అదే రాజస్థాన్‌లో మళ్ళీ హ్మ్. ఆహ్, ఒక బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఆమె కొంచెం నిర్జన ప్రదేశానికెళ్ళింది. అక్కడ కొంతమంది అటవీ అధికారులు అని చెప్పి అతన్ని కొట్టి ఈ ముగ్గురిని ఆ అబ్బాయిలు ఈ అమ్మాయిని అత్యాచారం చేశారు. ఈ అమ్మాయి ఎళ్లి ఫిర్యాదు చేసింది అనే ఒక న్యూస్‌ని స్ప్రెడ్ చేస్తున్నారు. చేస్తుంటే ఈ రెండిట్లోనూ ఈ 2 రాజస్థాన్‌లోనే జరగటము. హ్మ్. ఈ 2 కూడా చాలా పెద్ద విషయంగా సోషల్ మీడియాలో రావటము చూస్తే పెద్ద విషయం అంటే అవును. ఆహ్, హ్మ్, వాళ్ళని రోడ్డు పైన కాల్చటము AK-47 పెట్టి, అలాగే ఏ హోటల్స్‌లో అయితే ఇలా జరిగింది అని అనుకున్నారో ఆ హోటల్స్ నేలమట్టం చేయటము, ఇవన్నీ చూస్తే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాకపోవటం చూస్తే అర్థమయ్యేదేంటి మనకి? నిజంగా ఆ ఘటన జరగలేదు అని. హ్మ్. ఎందుకు అంటే, ఇప్పుడు నిజంగా ఆ ఘటన జరిగిందనుకోండి, ఒక న్యూస్ పేపర్‌లో కాకపోతే ఇంకొక న్యూస్ పేపర్‌లో వచ్చి తీరుతది. అవును. అలాగే ఇది ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్‌కెళ్ళాలి. పోలీసులు ఇది జరిగిందని నిర్ధారించాలి. ఎఫ్ఐఆర్ చెయ్యాలి. ఎఫ్ఐఆర్ చేయకుండానే రోడ్డు మీద కాలుస్తారా? ఒకటి. ఎఫ్ఐఆర్ చేయకుండానే ఒక బిల్డింగులు 3 కూలుస్తారా అండి? బిల్డింగులు కూలవాలి అంటే ఆ కార్పొరేషన్ కమిషనరు, మున్సిపల్ కమిషనర్‌కో పోలీసుల దగ్గర నుంచి ఉత్తర్వులొస్తే సరిపోదు. కోర్ట్ ఇవ్వాలి ఉత్తర్వులు. హ్మ్. ఇంత తతంగం ఉంటది. చట్టం ఇంత పని జేస్తది. అదేమీ లేకోకుండా ఇలా జరిగినియి అని జెప్పి ఈ ఈ ఈ ఈ ఫేక్ న్యూస్‌లు స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళు ఎవరి ఐడీ నుంచయితే వచ్చినియో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇవి అనవసరమైన భయాందోళనలు కలిగించే వార్తలు. ఇప్పుడు ఈ ముగ్గురు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. ఒక అతన్నే పెళ్లి చేసుకున్నారన్న వార్త కావచ్చు, ఈ అత్యాచారాల విషయాలు కావచ్చు, ఇవి ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు కలిగించేవి. మీరు అవగాహన కలిగించాలి మీడియా అంటూ ఉంది అంటే. హ్మ్. అంతేగాని ఆందోళన కలిగించమని ఎక్కడా మీడియాకి లేదు.
అందుకని దయచేసి చేయాల్సింది ఏంటి అంటే, ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళని, ఆ అబ్బాయిని నలుగురు వాళ్ళింకా లైఫ్‌లో వీడియోలే చేయకూడదు అని జెప్పి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఫేకు ఇన్ఫర్మేషన్ పెట్టిన వాళ్ళని గూడా అరెస్ట్ చెయ్యాలి. ఇంకొకటేం జేయాలి అంటే అంటే వాళ్ళొక వీడియో చేశారు. మేము పెళ్లి చేసుకోబోతున్నాం. దశరథ మహారాజుని తీసుకొచ్చినప్పుడు హ్మ్. సాధారణంగా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? నిజమే అది అనుకుంటారు. న్యూస్ అనే అనుకుంటారు న్యూస్ కదా! అనుకుంటారు గదా! మరి అందుకే నేనేమంటున్నానంటే వీళ్ళు మైనర్‌లు నలుగురు. నలుగురు మైనర్‌లే. అవును. అంటే అతను మైనర్ కాకపోవచ్చు. ఈళ్ళు ముగ్గురు అమ్మాయిలైతే మైనర్‌లే. కానీ పెళ్లి వయసు 21 కదా! అతనికి పెళ్లి వయసు 21. మరి ఇతనికి అయితే 20 సోషల్ మీడియాని ఇట్లా అబ్యూజ్ చేయడాన్ని గురించి అతని పైన కేసు నమోదు చేయాలి. ఈ ముగ్గురు తల్లిదండ్రుల మీద కూడా కేసు నమోదు చేయాలి. హ్మ్. ఇప్పుడు ఒక మైనరు బండి నడిపాడనుకోండి. కేసు ఎవరి మీద కడుతున్నారు? అవును. తల్లిదండ్రుల మీద కడుతున్నారు. అవునా? అవును. మరి తల్లిదండ్రుల మీద కేసు కట్టేటప్పుడు ఇక్కడ వీళ్ళు మైనర్‌లు గదా! వీళ్ళు చేసిన తప్పులకి ఎవరు బాధ్యత వహించాలి? తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. ఇట్లా కఠినంగా ఉంటేనే ఇట్లాంటియి అరికట్టబడతాయి. లేకపోతే మనం చూస్తున్నది నిజమైన న్యూసా? ఫేక్ న్యూసా? అర్థం గాక మనం తలలు బద్దలు కొట్టుకోవాలి. ఇక ప్రతి వీడియోని తీసుకెళ్ళి ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటామండి మనం? హ్మ్. అందుకని ఏదైనా అవగాహన కలిగించడానికి మీడియా పనికి రావాల్సిందే తప్పితే, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి ఒక మీడియా పనిచేయాలి తప్పితే, ఇట్లాంటి వదంతుల్ని ప్రసారం చేయటానికి మీడియా పాత్ర అయితే అది కాదు. పైగా ఇదంతా వీళ్ళందరి వెనక మోటివ్ డబ్బు. హ్మ్. ఇప్పుడు వాళ్ళు 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 రీల్సు, షార్ట్సు చేసి పెడుతున్నారు. డబ్బులొస్తున్నాయి గదా! ఇంట్లో వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది. కానీ వీళ్ళు ఓవర్ మెచ్యూర్డ్ అయిపోతున్నారు. వీళ్ళు ఇంక వేరే స్కిల్స్ ఏమి సంపాదించుకోవట్లేదు. ఇప్పుడు చదువు అటకెక్కుతదా? అవును కదా! ఆ! లైఫ్ పొద్దుస్తమానం అంతా వీడియోస్ చూసుకుంటే లైఫ్ అంతా వీళ్ళకి బ్రతుకు తెరువు గావాలంటే ఒక చదువుంటేనే బతుకు తెరువుంటది. ఇప్పుడు ఈ మీడియాలో రీల్స్ అలా లేదు కదండీ ఇప్పుడు పరిస్థితి. ఆ! ఇప్పుడు ఇన్‌స్టా‌లో పోస్టులు పెడితేను, హ్మ్. ఇన్‌స్టా‌లో రీల్స్ చేస్తేను లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ళున్నారు కదా! దానికి చదువెందుకు అన్న ఉద్దేశంలో చాలా మంది యువత ఎళ్ళిపోతున్నారు. ఎళ్ళిపోతున్నారు. కానీ ఇది అవి బాధాకరం. అవేంటి అంటే తాత్కాలికం అవి. అది అవి తెలియట్లేదు. పర్మనెంట్ కాదు గదా! అందుకే ప్రభుత్వాలు వీట్లి మీద ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను ఇలాంటి ఏమన్నా వచ్చినప్పుడు నేను వదలకుండా మాట్లాడేది ఇందుకే. ఒక్కరు ఒక్క వీడియో చూసి ఒక్కరు మారినా సంతోషం అండి మనకి. హ్మ్. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది తెలియాలి. అసలు 16, 17 ఏళ్ల పిల్లలకి ఏం తెలుస్తదండి అసలు? ఆళ్ళసలు ఎంత పెద్దగా ఉన్నారో తెలుసా? ఆ పిల్లల్ని చూస్తే నేను వీడియో చూస్తే అర్థమైంది. హ్మ్. అంత మెచ్యూరిటీ కరెక్ట్ కాదసలు. అవును. భయమవుతుంది కదండీ! ఆ! నెక్స్ట్ జనరేషన్‌లో కొంతమంది ఏమైపోతున్నారో అవును. కదా! చదువు మీద కాన్సంట్రేట్ చేయట్లేదు. ముఖ్యంగా కొన్ని కొన్ని దగ్గర మనం చూస్తే ఇలా ఒక ఫోన్ ఉంది. చాలా ఈజీ కదా! ఫోన్‌తోనే వీడియోస్ తీసేయొచ్చు. దాన్ని ఎడిటింగ్ చేస్తున్నారు. పోస్ట్ చేసేస్తున్నారు. డబ్బులొస్తున్నాయి. మనబోటోళ్ళు చాలా మంది చూస్తారు. లైకులు కొడతారు. అదే లైఫ్ అనేసుకుంటున్నారు. అనుకుంటున్నారు. ఇది మీరన్నట్టుగా ఇది ఇది దురదృష్టం అసలు. మీరన్నట్టుగా బాగా చదువుకుంటే హ్మ్. మంచి ఫ్యూచర్ ఉంటది. అక్కడికి వెళ్ళట్లేదు కొంతమంది ఎళ్ళట్లేదు. ఆలోచన. కష్టమే కదా! నెక్స్ట్ జనరేషన్‌కి. చాలా కష్టం. ఏమంటారు మరి? అదే అందుకే ప్రభుత్వం దీని గురించి ఆలోచన జేయాలి. చేసి ఇట్లాంటియి ఆపాలి. హ్మ్. అసలు 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎట్లా రీల్ చేస్తారు? అక్కడ ఏజ్ లిమిట్ లేదుగా ఎవరైనా చేయొచ్చు. చెయ్యొచ్చు. కానీ మరి అక్కడ తల్లిదండ్రుల పాత్రేంటి? హ్మ్. అందుకే తల్లిదండ్రులకి కౌన్సెలింగ్ గావాలి, అవును. పిలిపిచ్చాలి అని. థాంక్ యూ అండి. థాంక్ యూ.